నేను అందుకే పదే పదే చెప్పాను, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. సంపద సృష్టించాలంటే అభివృద్ధి చేయాలి. ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతాం. పింఛన్లు ఇస్తాం, ఇంకా అనేక కార్యక్రమాలకు తల్లికి వందనం అన్నీ ఇస్తాం. అది చేసి మళ్ళా అభివృద్ధి పైన ఖర్చు పెడితే నిరంతరం ఆదాయం పెరుగుతుంది. ఇది ఎక్కడ కూడా ప్రపంచం అంతా జరిగే విధానం. కానీ 5 సంవత్సరాల్లో ఆదాయం పెరగలేదు, సంపద సృష్టించబడలేదు. అప్పులు విపరీతంగా చేశారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. ఇప్పుడు ఆ అప్పులో చూస్తే నాకు భయం వేస్తూ ఉంది. ఎందుకంటే మా ఆఫీస్కి వచ్చి మొన్నైతే మీరు అప్పు కట్టలేదని టకామని నోటీసు పంపించి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పంపించేశారు. పలాని గవర్నమెంట్ డబ్బులు కట్టలేదు కాబట్టి ఆ డబ్బులు రికవర్ చేయడానికి ఏం చేయాలో చేస్తామని నోటీసు పంపిస్తే ఇమ్మీడియట్గా అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది. కట్టకపోతే ఏమవుతుందంటారు మీరు? కట్టకపోతే ఎవడు అప్పు కూడా ఇవ్వడు. అప్పు ఇవ్వకపోతే అప్పు కూడా కట్టలేము. అప్పు కట్టలేకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేయలేము. అది అందుకే ఒక ఇండస్ట్రీ కానీ ఏ వ్యక్తికి మీరు చూస్తే మీరు తిరిగి అప్పు సకాలంలో కడతారంటే క్రెడిట్ రేటింగ్ ఉంటుంది, మళ్ళా అప్పు కావాలంటే ఇస్తారు. నేను మొన్న బ్యాంకర్స్తో మాట్లాడినప్పుడు చెప్పాను, రైతులకి అందరికి కూడా ఎవరైనా సరే రెగ్యులర్గా అప్పు కట్టే వాళ్ళకి 15 నిమిషాల్లో డబ్బులు ఇస్తారు. మీరు ఇక్కడి నుంచి ఫోన్లో చెప్పేస్తే పేటిఎంలోని మీ పేమెంట్లోనే ఆటోమేటిక్గా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తారు. అది క్రెడిబిలిటీకి ఉండే విశ్వసనీయత. అలాంటిది ఇప్పుడు నేను ఇది కట్టాలి, మళ్ళా సంపద సృష్టించాలి. అందుకే మీరు చూశారు 8 నెలలుగా ఎప్పుడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది, పరిగెత్తాలని ఉంది. కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు. కానీ పర్వాలేదు, నాకు నమ్మకం ఉంది. ఇది తాత్కాలికమైన ఇబ్బంది. ఆ ఇబ్బందిని అధిగమించే శక్తి నాకుందనేది నా అభిప్రాయం. అందుకే మీరు చూస్తే 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టేయలేదు రోడ్డు మీద. నేను వస్తానే 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క రోడ్లో కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం.